స్విగ్గీ మరియు జొమాటో యొక్క అధిక కమిషన్ రేట్లకు వ్యతిరేకంగా రెస్టారెంట్ యజమానులు అనుసరించిన నిరసన పద్ధతులు మరియు పరిష్కార మార్గాలు. జొమాటో యొక్క అధిక కమిషన్ రేట్లు మరియు ఏకపక్ష వ్యాపార విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మరియు పరిష్కారాలను కోరేందుకు 3 ప్రధాన వ్యూహాలను అనుసరిస్తున్నారు: నియంత్రణ చర్యలు, ప్రత్యక్ష వ్యాపార చర్యలు మరియు వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలు. 1. నియంత్రణ మరియు న్యాయపరమైన చర్య, రెగ్యులేటరీ మరియు లీగల్ యాక్షన్. అత్యంత ముఖ్యమైన చర్య ఫార్మల్ లీగల్ ఛానల్స్ ద్వారా జరిగింది. దీనికి ప్రధానంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) నాయకత్వం వహించింది. CCIకి ఫిర్యాదు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (NRAI) అనేక ఫిర్యాదులు దాఖలు చేసింది. అధిక కమిషన్లు, తరచుగా 20 నుండి 35%, సేవలను తప్పనిసరిగా జతచేయడం, మ్యాండేటరీ బండ్లింగ్ మరియు ఒక పక్షం మాత్రమే లాభపడే నిబంధనలు వంటి పోటీ వ్యతిరేక విధానాలను ఇందులో పేర్కొన్నారు. తాజా అప్డేట్: CCI యొక్క విచారణ విభాగం జొమాటో మరియు స్విగ్గీ పోటీ చట్టాలను ఉల్లంఘించాయని నివేదించింది. ప్రైస్ ప్యారిటీ క్లాజ్లు. రెస్టారెంట్లు తమ సొంత వెబ్సైట్లలో లేదా ఇతర ప్లాట్ఫారంలలో తక్కువ ధరలకు కొత్త ఆరోపణలు. ప్రైవేట్ లేబులింగ్ ప్లాట్ఫారంలు ప్రైవేట్ లేబుల్ ఫుడ్, స్విగ్గీస్ స్నాక్ వంటివి వ్యాపారంలోకి ప్రవేశించడంపై NRAI మళ్లీ CCIని ఆశ్రయిస్తోంది. ఇది తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని, అలాగే భాగస్వాముల డేటాను ఉపయోగించి వారితోనే నేరుగా పోటీ పడడం అని ఆరోపించింది. 2. వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలు, స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్. ద్వాధికారాన్ని, డూఓపోలీ బద్దలు కొట్టడానికి మరియు తమ డిజిటల్ ఉనికిపై నియంత్రణను తిరిగి పొందడానికి రెస్టారెంట్ యజమానులు చురుకుగా ప్రత్యామ్నాయాలను స్వీకరిస్తున్నారు. ONDCని స్వీకరించడం, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ప్రస్తుతానికి బలమైన వ్యూహం. ప్రభుత్వ మద్దతు గల ONDC నెట్వర్క్లో రెస్టారెంట్లు చురుకుగా చేరుతున్నాయి. దీనివల్ల లాభాలు: తక్కువ కమిషన్లు, స్విగ్గీ, జొమాటో రేట్ల కంటే చాలా తక్కువ ఫీజులు, తరచుగా 10% కంటే తక్కువ. అధిక నియంత్రణ, తమ ధరలు, డెలివరీ లాజిస్టిక్స్, తమ సొంత డెలివరీ భాగస్వాములను ఎంచుకోవడం మరియు కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రత్యక్ష ఆర్డర్లను ప్రోత్సహించడం, అగ్రిగేటర్ కమిషన్లను పూర్తిగా నివారించడానికి తమ సొంత వెబ్సైట్లు లేదా ఫోన్ లైన్ల ద్వారా ఆర్డర్ చేయమని వినియోగదారులను నిరంతరం ప్రోత్సహించడం. 3. ప్రత్యక్ష వ్యాపార నిరసన, డైరెక్ట్ బిజినెస్ ప్రొటెస్ట్. ఇవి తక్షణ వాణిజ్య ఒత్తిడిని సృష్టించే లక్ష్యంతో తీసుకునే సమిష్టి చర్యలు. బాయ్కాట్లు మరియు డీలిస్టింగ్. కమిషన్ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికి రెస్టారెంట్లు నిర్ణీత కాలానికి ప్లాట్ఫారంల నుండి తమను తాము తొలగించుకోవడం లేదా ఆర్డర్లను తీసుకోకుండా నిరాకరించడం. ప్రజా మరియు డిజిటల్ ప్రచారాలు. తమ తక్కువ లాభాలను మరియు ప్లాట్ఫారంల యొక్క నిరంకుశ విధానాలను హైలైట్ చేయడానికి సోషల్ మీడియా మరియు మీడియా కవరేజ్ను ఉపయోగించడం, తద్వారా ప్రజలలో మరియు నియంత్రణ సంస్థలపై ఒత్తిడిని పెంచడం. CCI విచారణను మరియు ONDCకి మారడాన్ని ఉపయోగించుకోవడం అనేది రెస్టారెంట్ యజమానులు అనుసరిస్తున్న 2 వైపుల వ్యూహం.